యోగి అంటే ఎవరు, ఋషి అంటే ఎవరు, ముని అంటే ఎవరు? ప్రస్తుతం అసలు మనకి హిందుత్వ అంశాలే పెద్దగా పరిచయం లేదు. ఇట్లాంటి టాపిక్స్ వస్తే అసలు ఇదేం కన్ఫ్యూజన్ అంటుంటారు. అందరూ ఒకటే కదా అంటుంటారు, స్వామీజీ అంటుంటారు అనమాట. కాకపోతే ఆ ముగ్గురి మధ్యన ఉన్న తేడా పార్థసారథి గారు ఉపద్రష్ట గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ముని అనే పదం సంస్కృతంలో మౌనం పాటించేవాడు లేదా తపస్వి అనే అర్థాన్ని కలిగి ఉంది. లక్షణాలు: మునులు ఎక్కువగా ఆత్మశోధనలో మరియు తపస్సులో లీనమై తమ మనసులోని ప్రశ్నలకు సమాధానం అన్వేషిస్తారు. వాళ్ళు మాటలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా మౌనంగా ఉండి జ్ఞానం సంపాదించడమే లక్ష్యం. మౌనం ద్వారా సాధన చేయడం వీరి ప్రధాన లక్ష్యం. ఆధ్యాత్మిక దృష్టి: వీళ్ళు తమ మనస్సులోనే ప్రశాంతత మరియు ఆత్మజ్ఞానాన్ని పొందాలని ప్రయత్నిస్తారు. వాళ్ళు ఎక్కువగా దైవిక లేదా తాత్విక అంశాలను పరిశీలించి అవగాహన చేసుకుంటారు. ఇకపోతే ఋషి అనే పదం దృష్ అనే ధాతువు నుండి ఉద్భవించింది. దీని అర్థం చూడటం లేదా తత్వాన్ని గ్రహించడం. ఋషులు అనుభవ జ్ఞానం కలిగి ఉన్న సప్త ఋషులు వంటి మహాజ్ఞానులు అన్నమాట. లక్షణాలు ఏంటంటే ఋషులు గొప్ప ఋగ్వేదాలు మరియు ఇతర వేదాలను గ్రహించి వాటిని ప్రజల బోధకు అందించిన వాళ్ళు. వీళ్ళు వేద మంత్రాలని దర్శించిన పూర్వగాములు. ఋషులు తమ తపస్సు ద్వారా కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా వేదాలను శ్రవణం చేయగలిగిన గొప్ప శక్తిని కలిగి ఉంటారు. ఇకపోతే వాళ్ళ ఆధ్యాత్మిక దృష్టి వచ్చేటప్పటికి ఋషులు ఆధ్యాత్మికతతో పాటు వేద శాస్త్రాల గురించి జ్ఞానం సంపాదించి తమ సాధనను ప్రపంచానికి అందజేయడం చేస్తారు. వీళ్ళు వేదాలను మంత్రాలను క్రమబద్ధంగా సేకరించి ప్రజలకు ఉపదేశం చేయగలరు. ఇకపోతే యోగి అనే పదం యోగా అనే పదం నుండి వచ్చింది. యోగా అంటే ఒకత్వం లేదా యూనియన్, అంటే ఆత్మను పరమాత్మలో కలపడం. లక్షణాలు ఏంటంటే యోగులు తమ శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలను సమన్వయం చేసి దైవాన్ని పొందేందుకు యోగ సాధన చేస్తారు. యోగులు శారీరక క్షమత అంటే ఆసనాలు, శ్వాస నియంత్రణ అంటే ప్రాణాయామం మరియు మానసిక నియంత్రణ అంటే ధ్యానం వంటి యోగ పద్ధతులు పాటిస్తూ పరమాత్మతో మానసిక స్థాయి చేరే లక్ష్యంతో ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక దృష్టి ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి యోగులు ఆత్మను పరమాత్మతో కలపడం ద్వారా మోక్షాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. వీళ్ళు యోగా ప్రాక్టీసులు చేస్తూ శరీర, మనస్సు, ఆత్మని శుద్ధి చేసుకుంటారు. ఇకపోతే తేడాలు ఏంటంటే ముని మౌనంగా ఉంటూ ఆత్మజ్ఞానాన్ని సాధించేవాడు. ఋషి వేదాలను గ్రహించి అనుభవ జ్ఞానం కలిగి ఉన్నవారు. వేద జ్ఞానాన్ని ప్రపంచానికి అందించే పూర్వగాములు. యోగ సాధన ద్వారా శరీరం, మనస్సు, ఆత్మని పరమాత్మతో ఏకత్వం సాధించడమే లక్ష్యంగా పెట్టుకునే సాధకులు. మొత్తంగా వీళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు అయినప్పటికీ వారి సాధనా పద్ధతులు మరియు లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి.